దృష్టిలో తీసుకుని ఎంక్వైరీ చేసి చేస్తాను, ఒక లెటర్ ఇవ్వండి నాకు చాలా అన్నాడు. నాకు అంతకుమించి ఏం లేదు. ఒకటి తీసుకోవాలి. నేను జనవరి నుంచి బ్రిటిష్ జ్యువెలర్ మనపురంలో స్కీమ్ స్టార్ట్ చేశాను. మంత్లీ స్కీమ్ 10,000 అండ్ మా అత్తగారు ఇంకో స్కీమ్ మంత్లీ స్కీమ్ 5,000. నాకేమో ఇక్కడ స్టోర్ మేనేజర్ సూరజ్ గారు అని చెప్పి మా చేత స్కీమ్ ఓపెన్ చేయించారు. ఇప్పుడు మెచ్యూర్ అయిపోయిన తర్వాత నుంచి మేము అతన్ని కాంటాక్ట్ చేస్తుంటే కొన్ని రోజులుగా లేదండి గోల్డ్ రేట్ తగ్గుతుంది, తర్వాత తీసుకోండి అంటున్నారు. ఒక 4 వీక్స్ నుంచి కాంటాక్ట్లో లేదు. మాకు డౌట్ వచ్చి మేము స్టోర్కి వస్తే మేము అసలు ఓన్లీ ఒక స్కీమ్ అయితే 1 మంత్ కట్టినట్టు చూపిస్తుంది, ఇంకో స్కీమ్ ఓన్లీ 5 మంత్స్. టోటల్గా మేము 2 lakhs స్కీమ్ కడితే టూ కలిపి ఓన్లీ 30,000 కట్టినట్టు చూపిస్తుంది. ఇది ఏంటి అని స్టోర్ని అడిగితే మీరే కాదు మేడం, మీలాగా మోసపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా మీరు వస్తే కానీ మాకు తెలియలేదు, కాబట్టి మేము దీన్ని పై అథారిటీస్కి తీసుకెళ్తాము. పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేశాము. ఇద్దరు కలిసి చేశారు. ఇది ఒకరు పరారీలో ఉన్నారు, ఒకరు దొరికారు, చూస్తామంటున్నారు. కానీ ఇంకా కన్ఫామ్గా ప్రాపర్గా రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఖచ్చితంగా మీరు ఈ స్కీమ్ మీకు కట్టినది వస్తుంది లేదా దానికి తగ్గట్టు మీకు గవర్నమెంట్ వస్తుంది అని కానీ ఇప్పుడు నాకైతే కన్ఫర్మేషన్ లేదు. ప్లస్ స్టోర్ లెవెల్లోనే మేనేజర్ లెవెల్లోనే ఇంత ఫ్రాడ్ జరిగింది అంటే ఖచ్చితంగా ఇది కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధితులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి అందరికీ తెలియాలి, అందరికీ కూడా న్యాయం జరగాలి.